वालेकुम, मेरा नाम सानिया बेगम है। मैं डाकपुर गांव से हूँ और हम लोगों को यहाँ पर उर्दू लेक्चरर नहीं है। एक लेक्चरर थे और वो पूरे सब्जेक्ट वाइज सर पढ़ाते थे। अब वो सर भी नहीं आ रहे। हम लोगों को कोई भी लेक्चरर नहीं है। तेलुगु मीडियम इंग्लिश मीडियम में कंबाइन करके क्लासेस ले रहे। हम लोगों को तेलुगु समझ में नहीं आ रहा। मेरा नाम सलमान जुम है। मैं डाइट फर्स्ट ईयर की स्टूडेंट हूँ और मैं जहीराबाद मलचल वहाँ से हूँ। यहाँ पर हमें तेलुगु मीडियम और इंग्लिश मीडियम के साथ कंबाइन करके बिठाया जा रहा है, लेकिन हमें तेलुगु समझ में नहीं आता। तो हमारे लिए लेक्चरर्स का इंतज़ाम किया जाए। डीईओ से हमारी अपील है कि हमारे लिए लेक्चरर्स का इंतज़ाम किया जाए। हमें पढ़ने के लिए मुश्किल हो रही है। हमारे इम्तिहानात करीब आ रहे हैं। जल्द से जल्द हमारे लिए लेक्चरर्स का इंतज़ाम किया जाए। अस्सलाम वालेकुम, मेरा नाम निशात फरहीन है। मैं सदाशिवपुर किशोराबाद से हूँ। मैं डाइट कॉलेज की फर्स्ट ईयर की स्टूडेंट हूँ। तो यहाँ पर लेक्चर्स नहीं रहने की वजह से हमारी पढ़ाई सही नहीं हो रही, तो स्टडी के लिए मुश्किल हो रही और हमारे कंबाइंड क्लास में बिठाकर पढ़ाया जा रहा है। वहाँ पर तेलुगु और इंग्लिश के क्लासेस चल रहे हैं, लेकिन हमारे तेलुगु समझ में नहीं आ रही, तो हमारे पढ़ने में मुश्किल हो रही। और डीओ और बड़े लोगों से मेरी अपील है कि यहाँ पर लेक्चरर्स का इंतजाम करें। डाइట్లో ఫస్ట్ ఇయర్లో 200 సీట్లు, సెకండ్ ఇయర్లో 200 సీట్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50, ఉర్దూ మీడియం 50, డిపిఎస్సిలో 50 సీట్లు ఉంటాయి. అయితే డిపిఎస్సిలో చెప్పేటోళ్ళు సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు ఎవరు లేకపోవటం వల్ల డిపిఎస్సిలో పిల్లలు ఆప్షన్ చేస్తారు. విచ్ మీన్స్ అది పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ 3 మాత్రమే ఉంది. ఈ సంవత్సరం ఎవరు లేని అడ్మిషన్ తీసుకోలేదు. అదే పరిస్థితి ఉర్దూ మీడియం కూడా వచ్చేటట్టుగా కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 4-5 సంవత్సరాల నుంచి ఒకే ఒక లెక్చరర్ ఉర్దూ మీడియం పాఠాలు బోధిస్తామని. ఈసారి కూడా మేము డిఓ గారి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు డిఓ గారు ఒక టీచర్ను ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ ఆయన పర్సనల్ ప్రాబ్లంతో రాలేకపోయాడు. మళ్ళీ ఇదే విషయాన్ని డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు టేక్మాల్లో ఉండేటటువంటి ఒక టీచర్ డిప్యూటీ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఆయన ఇప్పటిదాకా రాలేదు. ఉర్దూ మీడియం పిల్లలకి ఉర్దూ తప్ప మిగతా లాంగ్వేజ్లో చెప్తే అర్థం కాదు మనకి. అయినా ఏం చేసేది లేక ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 3 క్లబ్ చేసినప్పుడు ఉర్దూ మీడియం పిల్లలకు బాగా ఇబ్బంది అవుతున్నాయి. డిఓ గారు రెస్పాండ్ అయ్యి ఒక 3 టీచర్ని డిప్యూట్ చేశారు. తర్వాత ఇంతకుముందు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి 4గురిని మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళతో పాఠాలు చెప్పిస్తున్నాము. వాలంటీర్గా జీతాలు ఏం లేకుండా ఫ్రీగా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసినాము, ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ చేస్తే వచ్చినటువంటి డబ్బు ఇస్తామని చెప్తే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వాళ్ళు 4 తర్వాత వచ్చిన 3 డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి 3 టీచర్లు పాఠాలు చెప్తున్నారు. అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి లెక్చరర్ లేరు. అసలు రాబోయే కాలం లోపల అంత ఇంగ్లీషే ఉంటుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ లేదు. కాబట్టి నేను మీ అందరితో కోరేది ఏంటంటే, పై అధికారులతో కోరేది ఏంటంటే, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఒక టీచర్ను, తర్వాత ఉర్దూ సబ్జెక్టుకి సంబంధించి ఒక 2 టీచర్ని డిప్యూట్ చేస్తే కాలేజీ నడుస్తుంది, పిల్లలకు న్యాయం అవుతుందని చెప్పేసి నేను మీ తరఫున సార్ను కోరుతున్నాను. కలెక్టర్ గారిని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, లేకపోతే డిఓ గారిని కానీ కోరుతున్నాను.